కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు. నీవేనా ప్రాణము యేసయ్యా, నిన్ను వీడి నేనుండలేను. నీవేనా ధైర్యము, నీ కృపయే ఆధారము. నూతన గీతము నీ పాడెదా, మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. ఆయన చూపిన ప్రేమను తలంచండి. తలంచినప్పుడు గుండె లోతుల్లో నుండి వస్తుంది స్తుతి, స్తుతి, స్తోత్రం. తలంచండి ఆయన చూపిన ప్రేమను, ఆయన మన ఎడల కనబరిచిన ప్రేమను, ఆయన చూపిన కృపను తలంచి మనసారా మనల్ని మనమే ఆయన సన్నిధానములో మైమరచి ఆరాధించే సమయం. హల్లెలూయా. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదా నిన్నే. యేసు, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. జీసస్. ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో ప్రభు, ఏ సమస్యల చేత నలిగిపోతున్నారో, ఆర్థిక ఇబ్బందుల చేత చితికిపోతున్నారు నాయన, ఎలాంటి అనారోగ్యము చేత బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరి నిమిత్తమై ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ఆరాధనలో మీ గాయపరచబడిన హస్తముతో మీరు ముట్టండి, స్వస్థపరచండి అయ్యా. పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ఆర్థిక ఇబ్బందుల్లోంచి విడిపించండి, ఆర్థిక ఇబ్బందుల్లోంచి విడిపించండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి ప్రభువా. వివాహాలకు ఎదురు చూస్తున్నటువంటి వారి జీవితాల్లో కూడా ప్రభు నీ చిత్తానుసారంగా నాయన సంవత్సరం వివాహాలు జరిగేటట్లు మీరు కృప చూపించండి. మీ అద్భుతమైన కార్యాలు ఈ బేతనీయ స్వరం అనే ప్రత్యేకమైన ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబంలో మీరు చేయండి అయ్యా, చేయండి అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్, ప్రైజ్. ప్రేమగల తండ్రి, ఇంతవరకు నాయన ఈ స్తుతి ఆరాధనలో మీరు మా మధ్యలో ఉన్నారు. పాటల ద్వారా, ఆరాధన ద్వారా మహిమ తెచ్చుకున్నారు. సమయమున తండ్రి ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ బిడ్డల కోసమే ప్రార్థిస్తున్నాను. ఏ సమస్యల చేత బాధపడుతున్నారో ప్రతి సమస్యలోంచి విడుదల దయచి కరుణమూర్తిగా నాయనా ఈ ఆరాధనలో మీరు మా మధ్యలోకి దిగి వచ్చారయ్యా. మీ సాహస కార్యాలు చేసే నీ దక్షిణ హస్తాన్ని ప్రతి ఒక్కరి మీద చాపండి అయ్యా. రక్షింపనేరకుండునట్లు నా హస్తము కూర్చకలేదన్నావు, విననేరకుండునట్లు నా చెవుల మందము కాలేదన్నావు ప్రభువా. ఈ సమయమున మీ సేవకులుగా ప్రార్థిస్తుంటుండగా నీ తండ్రి ఒక అద్భుతమైన స్వస్థత, విడుదల, ఆరోగ్యం, జీవిత సమస్యలన్నిటిలో నుంచి ఒక విమోచన యేసు నామమున కలుగునుగాక, కలుగునుగాక. యేసు నామం. చీకటి శక్తుల చేత పీడించబడుతున్న వారికి విడుదల కలుగునుగాక యేసు నామం. రైట్ నా
అద్భుతాలు చేయండి. ఈ కార్యక్రమం అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చండి. సమయమున మీ వాక్యాన్ని నీ పక్షమున నిలవబడి తండ్రి అందించబోతుంటుండగా నా నోట మీ మాటలు ఉంచి ప్రతి ఒక్కరితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమయమున ఇంతవరకు పాటల ద్వారా ప్రభు నామాన్ని ఘనపరుచుకుంటూ వచ్చాం. అమూల్యమైన దేవుని వాక్యాన్ని మీతో పంచుకునేందుకు ఈ బేతనీయ స్వరం అనే కార్యక్రమంలో మీ దేవుని వాక్యాన్ని పంచుకునేందుకు పాస్టర్ రమేష్ గారు, హైదరాబాద్లో ఉంటున్న పాస్టర్ రమేష్ గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వారికి ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సమయమున బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వారు 2వ సమూయేలు పుస్తకం 2 శామ్యూయల్ 7th చాప్టర్ 29th verse 29వ వాక్యం. 2వ సమూయేలు పుస్తకం 7వ అధ్యాయం 29వ వాక్యాన్ని చదువుతారు. చూడండి. 7వ అధ్యాయం 29వ వాక్యాన్ని మనం ఈ దిన ధ్యానార్థ నిమిత్తమై చదువుకుందాం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. చూడండి, ఇక్కడ మనం చదువుకున్న ఒక వాక్య భాగంలో మనం చూస్తే ఇది ఒక వ్యక్తి చేస్తున్నటువంటి ప్రార్థన, విన్నపం లేక మొర. ఎవరు చేస్తున్నారు ప్రార్థన ఇక్కడ అనంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. హీ వాజ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. ఆయన ఎవరు అనంటే ఆ సమయమున ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్న ఒక నాయకుడు, రాజు, చక్రవర్తి. ఆయన పేరే ఏంటంటే దావీదు. ఈ రాజు అయినటువంటి దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉపక్రమించినటువంటి వాడై ఆ సర్వశక్తి కలిగిన దేవుడైన యెహోవాకు ఆయన చేస్తున్నటువంటి ఒక ప్రార్థన విజ్ఞాపన ఏమిటంటే ఆయన అంటున్నారు, నీ దాసుడునైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని నీవు ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. ఇదిగో నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడుతుందయ్యా అని దేవునికి తను మొరపెడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే
ఈ యొక్క వ్యక్తి గమనించాలా, దేవుణ్ణి ఏం వేడుకుంటున్నాడు అని అంటే తన కుటుంబం దీవింపబడాలి అని, తన కుటుంబంలో దేవుని ఆశీర్వాదము నిలిచి ఉండాలని, దేవా నీవు ఆశీర్వదించునైనా నా కుటుంబాన్ని, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడుతుంది అని దేవుని దగ్గర ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. నేను ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నా బోటోళ్ళు లేకపోతే మీ బోటోళ్ళు మనమందరం ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి వారం కదా. మనము దేవుని దగ్గర ఆశీర్వాదాన్ని అడుగుతున్నామంటే దానికి ఒక సరైన కారణం ఉంది. కానీ ఇతను ఎవరు అనంటే ఇశ్రాయేలు దేశానికి చక్రవర్తి, రాజు. ఆ రోజుల్లో చరిత్ర ఈ దావీదును గూర్చి చెప్తున్న మాట ఏంటంటే, ఆ రోజుల్లోనే ఈ దావీదు రాజు కట 5,000 టన్నుల బంగారం, 45,000 టన్నుల వెండి, సిల్వర్ ఉందటండి. ఆ రోజుల్లో దావీదు దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆ దినాలని ఆ రోజుల్లో ప్రజలు ఏమని పిలిచేవాళ్ళు అనంటే గోల్డెన్ డేస్ అని పిలిచేవారట ఆయన పరిపాలనని. అటువంటి ఈ యొక్క వ్యక్తి ఆ ఉన్నతమైన హోదాలో, స్థితిలో, సర్వ సంపదలతో తులతూగుతున్నటువంటి వ్యక్తి ఏంటి? అయ్యా నా కుటుంబాన్ని ఆశీర్వదించు నాయనా, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం దీవింపబడుతుందని దేవుణ్ణి అడుగుతున్నాడు అని చెప్పి నేను నవ్వుకున్నాను. ఈ యొక్క వ్యక్తిని సంగతి కాస్త ప్రక్కన పెడదామండి. మరొక వ్యక్తిని కూడా నేను మీకు చూపిస్తాను. అదే ఆదికాండం 32వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదువుతా చూడండి. 32వ అధ్యాయం ఆదికాండం 26. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనివ్వను అని అంటున్నాడు. ఇక్కడ మరొక వ్యక్తి కూడా మనకు కనపడుతున్నాడు. ఈ వ్యక్తి ఎవరు అనంటే జేకబ్, యాకోబు. ఆ రాత్రి యాకోబు హోల్ నైట్ ప్రేయర్ చేశారు. ఆ ప్రార్థనకి దేవుడు వచ్చాడు. ఎబ్బోకు రేవు దగ్గర ఒంటరిగా తను చేసిన ప్రార్థనకి దేవుడు దిగి వచ్చి ఆ రాత్రంతా యాకోబుతో దేవుడు ఉన్నాడు. ఇంకా తెల్లవారుతున్నటువంటి ఆ సమయమున దేవుడు ఇంకా వెళ్ళాలి అని చెప్పి యాకోబు నన్ను వదిలిపెట్టు అని చెప్పి అంటున్నప్పుడు ఈ యాకోబు దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు, విన్నవిస్తున్నాడు. ఏమన్నట్టే యాకోబు ఏమంటున్నాడంటే, నీవు నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను ఆశీర్వదించితే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అని ఈ యాకోబు కూడా దేవుని దగ్గర ఆశీర్వాదాన్ని అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇతనికి ఏమైనా తక్కువ ఉందా అనంటే ఇతనికి ఏం తక్కువ లేదు. విస్తారమైన మందలు సంపాదించాడు అప్పటికే.
ఒకరు కాదని చెప్పి 2 భార్యలు చేసుకున్నాడు. ఇంకా తనకి ఉపపత్నులు కూడా ఉన్నారు. 2 కాదు 1 కాదు అని చెప్పి 12 మందిని కూడా కన్నారండి. ఒంటెలు, మందలు, పనివాళ్ళు ఉన్నారు. ఇతడు కూడా అడుగుతున్నది ఏంటంటే, నీవు నన్ను ఆశీర్వదించు నాయనా అని. ఎందుకు? వీరి జీవితాల్లో ఇహలోక సంబంధమైనటువంటి వాటన్నిటిని కూడా సమృద్ధిగా పొందుకున్నారు కదా. వెండిని, బంగారాన్ని, దాసుల్ని, గొర్రెలను, మేకలను, ఎడ్లను. అయినను ఆశీర్వాదం చు ప్రభు అని ప్రభును అడుగుటలో ఆంతర్యం ఏమిటి అనంటే, ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, ప్రభు నా నోట ఉంచిన మాట ఏంటంటే, ఈ లోక సంబంధమైన వాటన్నిటినీ కూడా మనం కలిగి ఉండడం అది ఆశీర్వాదమే. అది ఆశీర్వాదం కాదు అని నేను అనను. బైబిల్లో మనం చదువుకుంటూ వెళ్తే అబ్రహామును గూర్చి ఎలియాజర్ చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? 24వ అధ్యాయము 35వ వాక్యములో, నా యజమానుడైనటువంటి అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఎలా అంటే, అతనికి గొర్రెలు, గొడ్లు, వెండి బంగారమును, దాసీలను, జనములను, ఒంటెలను, గాడిదలను దయచేసెను అని ఎలియాజరు అబ్రహామును గూర్చి చెప్పడం మనం చూస్తున్నాం. అంటే గమనించండి, ఇహలోక సంబంధమైన వాటిని పొందుకోవడము అది ఆశీర్వాదమే. అయితే ఇహలోక సంబంధమైన వాటిని మించిన, ఇహలోక సంబంధమైన ఆశీర్వాదములను మించిన ఒక ఆశీర్వాదం ఒకటి ఉంది. అది ఏమిటి అనంటే, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదములు మనం కలిగి ఉండి వాటితో కూడా సమాధానం కలిగి జీవించడమే. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుడు తన ప్రజలని ఆశీర్వదిస్తాడట. ఆయన చేత విమోచించబడినటువంటి తన ప్రజల్ని ఆయన ఆశీర్వదిస్తాడట. ఎలా ఆశీర్వదిస్తాడు అని అంటే, కీర్తనకారుడైనటువంటి దావీదు తన కీర్తనలో అంటారు. చదవండి, 29వ కీర్తన 11వ వాక్యం. 29వ కీర్తన, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకి సమాధానమును కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అవి ఆశీర్వాదాలు కాదు అని నేను చెప్పట్లేదు. అయితే ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాల కంటే, వెండి బంగారముల కంటే, విలువైన వస్త్రముల కంటే కూడా మించిన ఆశీర్వాదం అనేది అది ఒకటి ఉంది. అది ఏమిటి అని అంటే, ఆయన తన ప్రజల్ని ఆశీర్వదిస్తున్నారట. ఎలా ఆశీర్వదిస్తున్నాడు ఆయన తన ప్రజల్ని అంటే, తన ప్రజలకు ఆయన బలమును, సమాధానమును కలుగజేసి ఆయన ఆశీర్వదిస్తున్నాడట. ఈ సమాధానం అనే ఈ ఆశీర్వాదం అనేది ఉందే, ఈ ఆశీర్వాదం అనేది అన్ని ఆశీర్వాదాల కంటే కూడా శ్రేష్టమైనది అని చెప్పి ఈ బైబిల్ సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి ఆయన రాకముందే ఆయనను గూర్చి ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాలు ఏమిటి అని అంటే, ఆయన సమాధానకర్త అని. ఆయన ఈ లోకంలో జన్మించారు.
జన్మించినప్పుడు దూతలు పాటలు పాడాయి. ఏమని పాటలు పాడాయి అనంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని. ఆయన ఈ లోకములో శరీరధారిగా సంచరిస్తున్నటువంటి దినాలలో ఆయన ప్రజల్ని చూచి అన్న మాటలు కూడా ఏమిటి అనంటే, ప్రయాసపడి పాపభారం మోసుకొనుచున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని, సమాధానాన్ని నేను మీకు ఇస్తాను అని అన్నారు. ఆ తర్వాత ఆయన మరణించిన తర్వాత, ఆయన పునరుత్థానుడైన తరువాత, మరణాన్ని జయించి ఆయన తన శిష్యులకు ప్రత్యక్షమై ఆయన తన నోట పలికినటువంటి మొదటి మాట కూడా ఏమిటి అనంటే, మీకు సమాధానం కలుగునుగాక అని. అంటే ఈ లోకంలో అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. అయితే అన్ని ఆశీర్వాదాల కంటే కూడా ఒక ఉన్నతమైన శ్రేష్టమైన ఆశీర్వాదం అది ఏదైనా ఒకటి ఉందా అనంటే అదే ఏమిటి అనంటే, వాక్యం ఏమని చెప్తుంది అనంటే, ఈ భూమి మీద మన కుటుంబాలలో, మన ఇళ్ళల్లో మనము సమాధానం కలిగి బ్రతకడమే అది అన్ని ఆశీర్వాదముల కంటే కూడా శ్రేష్టమైనది అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రోజున ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి మీ వ్యక్తిగత జీవితాల్లో ఇంతవరకు ఒకవేళ మీ గొప్పెడి గుండెకు సమాధానం అనేది కరువైపోయిందేమో, అన్నీ ఉన్నప్పటికీ దాని ద్వారా ఈ బ్రతుకు వ్యర్థము, నాకు నేను చనిపోవుట మేలు అని చెప్పి ఇలా నీవు ఆలోచన చేస్తున్నావేమో, ఈ రోజున ఆయన నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఎలా అనంటే, సమాధానమును అనుగ్రహించి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బైబిల్లో నుంచి మరొక మాటను కూడా నేను మీకు చూపిస్తాను, తర్వాత నేను ముందుకు వెళ్తాను. అపోస్తుల కార్యాలు చదవండి. బుక్ ఆఫ్ యాక్ట్స్, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 31వ వాక్యం. 9వ అధ్యాయం 31వ వాక్యం. కావున యూదయ, సమరయ, గలిలయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచూ ఉండెను. అక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిన మాట ఏంటంటే, విస్తరించుచూ ఉండెను. సంఘము విస్తరించుచూ ఉందట. ఆది అపోస్తుల కాలములో పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా స్థాపించబడినటువంటి ఆ సార్వత్రికమైన ఆది అపోస్తుల సంఘము దినదినము విస్తరించుచూ ఉందట. అది క్షేమాభివృద్ధి నొందుతుందట. పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ కూడా ఆ సంఘములోనున్న ప్రతి వారు పొందుకుంటున్నారట. ఆ సంఘము విస్తరిస్తూ ఉంది. సంఘములోనున్న విశ్వాసులు క్షేమాభివృద్ధి నొందుచున్నారు. పరిశుద్ధాత్మ యొక్క ఆదరణను కూడా వారు అనుభవిస్తున్నారట. దానికి గల కారణం ఏమిటి అని అంటే, ఆ 31వ వాక్య భాగంలో రాయబడి ఉన్న మాట ఏమిటంటే, కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు విస్తరించుచు ఉండెను. కారణం ఏమిటంటే, ఆ సంఘములో ఏముందంటే సమాధానం ఉంది. అక్కడికి వస్తున్న వారి ఆ కుటుంబాలలో ఏముందంటే సమాధానం ఉంది. కాబట్టే వారు విస్తరిస్తున్నారు, క్షేమాభివృద్ధి నొందుచున్నారు. అలాగనే సంఘం కూడా ఏమవుతుందంటే దేవుని యొక్క ఆదరణను పొందుకొనుచు విస్తరించుచున్నట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. అంటే నేను ఈ రోజున మీకు చెప్పాలనుకుంటున్న మాట ఏమిటంటే, ఈ సమాధానం అనేది ఏ కుటుంబంలో అయితే ఉంటుందో, ఈ సమాధానం అనేది ఎవరి జీవితంలో అయితే ఉంటుందో,
వారి కుటుంబాలే కానివ్వండి, వారి జీవితాలే ఏమవుతాయంటే అన్ని రంగాలలో వారు విస్తరిస్తారు. హల్లెలూయా. అన్ని రంగాలలో, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా. ఈ రోజున ఎందుకు నీవు విస్తరించలేకపోతున్నావు? నీవు విస్తరించకపోవడానికి గల కారణం ఏమిటి అనంటే నీ జీవితంలో నీకు సమాధానం లేదు. ఈ సమాధానం అనేది ఎవరి కుటుంబాలలో ఉంటుందో వారి కుటుంబాలు క్షేమాభివృద్ధి నొందుచు దేవుని ఆదరణను పొందుకుంటూ విస్తరిస్తాయి అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ రోజున మన కుటుంబాలలో దేవుని ఆశీర్వాదం ఉండునట్లు, మన కుటుంబాలు అన్ని రంగాలలో విస్తరించున్నట్లు, ఈ సమాధానం అనే ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే మన జీవితాల్లో మనకు ఉండవలసిన ఒక 3 అనుభవాలు లేఖనాల్లో నుంచి నేను మీతో పంచుకుంటానండి. జాగ్రత్తగా త్వరగా మీరు చదవండి బైబిల్ నుంచి. ఒక 3 అనుభవాలు. ఈ సమాధానం అనే ఆశీర్వాదం మన కుటుంబాల్లో ఉండాలంటే, మన కుటుంబాలు అన్ని విషయాల్లో దీవింపబడాలంటే మనకు ఉండవలసిన కొన్ని అనుభవాలు చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వాక్యం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వాక్యం. 10వ అధ్యాయం 5వ వాక్యం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, వెళ్ళండి. తర్వాత ఇప్పుడు 11వ వాక్యం, 11th verse 11. మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించున్నప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయండి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఆ ఇంటి వారికి శుభమని చెప్పి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికొచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీతోనే తిరిగి వస్తుంది. నోట్ చేసుకున్న మాటలు. మన కుటుంబాలలో సమాధానం ఉండాలంటే, తద్వారా మనం అన్ని రంగాలలో విస్తరించాలంటే, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా. యేసయ్య చెప్తున్న మాట ఏంటో తెలుసా? మనకు ఉండవలసిన మొదటి అనుభవం ఏమిటంటే సమాధానం అనే ఆశీర్వాదం మన కుటుంబాల్లో ఉండాలంటే మనకు ఉండవలసిన మొదటి అనుభవం ఏంటంటే యేసు ప్రభు రాత్రంతా ప్రార్థన చేసి 12 మందిని ఏర్పరచుకున్నారు. 12 మందిని ఏర్పరచుకొని పరిచర్య కోసమై, పరిచర్య నిమిత్తమై పట్టణాలకు, గ్రామాలకు, ఇండ్లకు ఒక్కరిని పంపలేదు, కానీ ఇద్దరిద్దరిని పంపుతున్నారట. పంపుతూ ఆ శిష్యులతో, సేవకులతో ఆయన అంటున్న మాటను మీరు అక్కడ నోట్ చేసుకోవాలి. ఏమన్నట్టే, మీరు ఏ పట్టణములోనైనాను గ్రామములోనైనాను ప్రవేశించినప్పుడు మీరు ఆ పట్టణము వారితో కానివ్వండి, ఆ గ్రామస్తులతో కానివ్వండి, ఆ ఇంటి వారితో కానివ్వండి, మొదట మీరు చెప్పవలసిన మాట ఏమిటంటే, ఆ ఇంటికి శుభము కలుగునుగాక అని చెప్పి వారిని మీరు దీవించండి. సేవకుడు అంటే ఎవరు? శాపాలు పెట్టేవాడు కాదు. సేవకుని నోట ఎప్పుడు ఎలాంటి మాటలు రావాలంటే ఆశీర్వాదాలు రావాలా. ఆమేన్. సేవకుడి నోట ఎప్పుడు కూడా శుభవచనాలు రావాలి. ప్రభు అంటున్నాడు, ఏ గ్రామంలో, ఏ ఇంటిలో ప్రవేశించిన ఇంటి వారితో శుభమని చెప్పండి అని ఆయన అంటున్నాడు. ఏమన్నట్టే, ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఇదిగో
నా సమాధానాన్ని మీతో పంపుతున్నాను, మీ సమాధానం ఆ ఇంటిలో ఉంటుంది. ఒకవేళ ఆ ఇల్లు అయోగ్యమైనదైతే మీ సమాధానం వచ్చి అది మీతోనే తిరిగి వస్తుంది అంటున్నా. అంటే మన కుటుంబాలలో దేవుని సమాధానం అనేది నిలిచి ఉండాలంటే, మన గ్రామములో లేకపోతే మన పట్టణములో దేవుని సమాధానం అనేది నిలిచి ఉండాలంటే మన ఇల్లు కానివ్వండి, మన గ్రామమే కానివ్వండి, మన పట్టణమే కానివ్వండి, అది యోగ్యమైనదై ఉండాలి. ఏంటి ఆ యోగ్యత అనంటే, నేను మిమ్మల్ని పంపుతున్నా, నా పేరట మీరు గ్రామానికి ఇళ్ళకి వెళ్తున్నారు. ఇదిగో నా పేరట వెళ్తున్నటువంటి మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటారో, ఎవరైతే మీకు ఆతిథ్యం ఇస్తారో, ఎవరైతే మీ మాట వింటారో, మీరు చెప్తున్నటువంటి దేవుని మాటలు, ఆ కుటుంబాలలో దేవుని సమాధానం ఉంటుంది అని అంటున్నారు. ఈరోజున అనేక కుటుంబాలలో దేవుని సమాధానం లేకపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? దైవ సేవకుని దేవుని ప్రతినిధిగా అంగీకరించకపోవడం, దైవ సేవకుని దేవుని రాయబారిగా అంబాసిడర్గా ఒప్పుకోకపోవడం, దైవ సేవకుని యొక్క నోట దేవుని మాటలు వస్తున్నాయి, దైవ సేవకుని యొక్క నడిపింపు అది దేవుని యొక్క నడిపింపు అని అంగీకరించటం లేదు. అందుకనే చూడండి, మీ కుటుంబాలలో సమాధానం లేదు, మీ కుటుంబాలలో విస్తరణ లేదు. మీ కుటుంబాలలో దేవుని సమాధానం ఉండాలంటే సేవకులు మనం చేర్చుకోవాలి. సేవకులు మనకు ఏది చెప్పినా కూడా అది మన క్షేమము నిమిత్తమై చెప్తారు. కాబట్టి వారు చెప్పిన ప్రకారంగా అది దేవుని మాటగా ఎంచి ఏ కుటుంబం అయితే దాని ప్రకారంగా వారి జీవితాల్ని కట్టుకుంటారో ఆ కుటుంబాలలో దేవుని సమాధానం ఉంటుంది. చూడండి, బైబిల్లో కొన్ని రెఫరెన్స్లు నేను మీకు చూపిస్తాను. ఏంటంటే, బైబిల్లో ఉన్నటువంటి వారు అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 25వ వాక్యం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 25వ వాక్యం. 10వ అధ్యాయం 25వ వాక్యం. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసిరి. అందుకు పేతురు అని చెప్పి అతన్ని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచిరి. చూడండి, ఇక్కడ కొర్నేలు అనే భక్తిపరుడు మనకు కనపడుతున్నాడు. తను రక్షింపబడ్డాడు, అయితే తన ఇంటనున్న వారికి వారు రక్షణ పొందలేదు. మంచి ప్రార్థనాపరుడు. అయితే ఒకానొక దినాన మిట్ట మధ్యాహ్నపు వేళ ప్రార్థన చేసుకుంటున్నటువంటి ఆ సమయమున దేవుడు ప్రత్యక్షమై దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నాయనా, పలానా దైవజనుడు సీమోను అనే ఇంట దిగి ఉన్నాడు, చర్మకారుని వింట, అతన్ని నీ ఇంట చేర్చుకో, అతన్ని నోట నుండి వస్తున్నటువంటి ఆ యొక్క మాటలు మీరు వినండి మీ ఇంటి వారందరూ అని చెప్పాడు. చెప్పిన వెంటనే ఇతడు ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా పేతురుని తన ఇంట చేర్చుకున్నాడు. వెంటనే తను ఇంటికి పేతురు వచ్చినప్పుడు అతని ఎదుట సాగిలపడి నమస్కారం చేస్తే ఆ దైవజనుడు అంటున్నాడు, నేను కూడా మీ వంటి నరుడనే అండి అని చెప్పి, ఇదిగో నేను కొన్ని దేవుని మాటలు మీ ఇంటి వారికి చెప్తాను, అందరినీ కూర్చోమని చెప్పండి అని చెప్పి చిన్న ప్రార్థనా కూటం ఏర్పాటు చేశాడు. ఆ ఇంట్లో అందరూ కూర్చున్నారు. కూర్చున్నటువంటి ఆ సమయంలో యేసు ప్రభు యొక్క శిలువ సువార్త ప్రజలకి ఆయన ప్రకటించాడు. ప్రకటిస్తూ ఉంటుండగానే బైబిల్లో వ్రాయబడి ఉన్న మాట ఏంటంటే, ఆ అన్యజనుల మీదకి దేవుని యొక్క అభిషేకం, పరిశుద్ధాత్మ బలముగా దిగి వచ్చినట్లుగా
వారు రక్షణ ఆనందాన్ని అనుభవించినట్లుగా మనం చూస్తున్నామండి. ఈ రోజున నీవు సేవకుల్ని చేర్చుకుంటున్నావా? నీ ఇంట సేవకుల యొక్క మాట మీరు వింటున్నారా? మీ ఇళ్లల్లో సేవకులు ఏదైనా మీకు హెచ్చరిక చేసినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు సేవకులకు తిరుగుబాటు చేస్తున్నారా? అలా ఉంటే అది మనకు ఆశీర్వాదం కాదు అన్న సంగతి నీవు గుర్తించాలి. ఇంకా బైబిల్లో అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో 34వ వాక్యంలో మనం చదువుకుంటూ వెళ్తే అక్కడ ఒక చెరసాల నాయకుడు మనకు కనపడతాడు. 16వ అధ్యాయం 34వ వాక్యంలో చదవండి. ఎవరిని అనంటే పౌలుని భోజనమును పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో, నోట్ చేసుకున్న మాట, తన ఇంటి వారందరితో ఆనందించెను. తన ఇంటి వారందరితో ఎవరు ఆనందించాడు అని అంటే చెరసాల నాయకుడు. ఈరోజున ఒక ప్రశ్నని నేను వేస్తా ఉన్నా ఒక సేవకునిగా. ఏంటి ఆ ప్రశ్న అంటే, నీ ఇంటి వారందరితో నువ్వు ఆనందిస్తున్నావా? నీ ఇంటిలో సంతోషం ఉందా? సమాధానం ఉందా? చెరసాల నాయకుని గూర్చి రాయబడి ఉన్న మాట, చెరసాల నాయకుని యొక్క చెరసాల నాయకుడట తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడట. ఎప్పుడు ఆ ఇంటిలో ఒక ఆనందం వచ్చింది, సంతోషం వచ్చింది, సమాధానం వచ్చింది అని అంటే వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? సేవకుల్ని చేర్చుకున్నాడు పౌలు శీలల్ని. పౌలు శీలలు దేవుని వాక్యాన్ని ప్రకటించారు. మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలని చెరసాల నాయకుడు అడిగినప్పుడు, ఇదిగో ప్రభు అయిన యేసు క్రీస్తుని దేవునిగా అంగీకరించండి, విశ్వాసం ఉంచండి, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ కూడా రక్షింపబడతారు, నిత్య నరకాగ్ని నుండి తప్పించబడతారని చెప్పిన వెంటనే అతడు ప్రభుని అంగీకరించారండి. తన ఇంటి వారందరూ కూడా సేవకుని మాటను బట్టి అది దేవుని మాటగా ఎంచి చూడండి అక్కడ రాయబడిన మాట, తన ఇంటి వారందరితో కూడా ఈ చెరసాల నాయకుడు ఆనందించాడట. ఇంకా అదే అపోస్తుల కార్యాల్లో మనం చదువుకుంటూ వెళ్తే 8వ అధ్యాయం చదవండి. బుక్ ఆఫ్ యాక్ట్స్ 8th చాప్టర్ 39. వెడలి వచ్చినప్పుడు నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళాడు. నోట్ చేసుకోండి, నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళాడు. సంతోషం, సమాధానం, ఆనందం ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. ఎప్పుడు ఈ నపుంసకుడు సమాధానముగా తన త్రోవను వెళ్ళాడు? అంతకుముందు జరిగిన సంభవం ఏమిటి అనంటే, రథములో ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుకుంటూ వెళ్తున్నాడు ఈ నపుంసకుడు. యెషయా ప్రవచన గ్రంథాన్ని చదువుతున్నాడు. అక్కడ వధింపబడినటువంటి గొర్రెపిల్లను గూర్చి రాయబడి ఉంది. దేవుని ఆత్మ పిలుపు అనే దైవజనుణ్ణి ఆ నపుంసకుని యొక్క రథం దగ్గరికి తీసుకొని వెళ్ళింది. ఈ నపుంసకుని పిలుపు అడుగుతున్నాడు, ఏం చదువుతున్నావు? యెషయా ప్రవచన గ్రంథంలో గొర్రెపిల్లను గురించి చదువుతున్నా, వదకు తేయబడిన గొర్రెపిల్ల. అయితే నీకు అర్థమవుతున్నాయంటే ఈ యొక్క నపుంసకుడు అంటాడు, ఎవరైనా దైవజనుడు నాకు విషదపరచకపోతే, విశ్లీకరించకపోతే నాకు ఎలా అర్థమవుతుంది అని అంటే, అది ఎవరిని గురించి కాదు రాయబడి ఉంది, యేసు ప్రభుని గురించి రాయబడి ఉంది. ఆ వదకు తేయబడిన గొర్రెపిల్ల ఎవరో కాదు, యేసు ప్రభు. ఆయన నీ కోసం నా కోసం వదకు తేయబడినటువంటి గొర్రెపిల్ల వలె ఆయన వధింపబడ్డాడు. ఆయన శిలువలో తన అమూల్యమైన పవిత్రమైనటువంటి రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తంలో రక్షణ ఉంది, పాపంలో నుండి విమోచన ఉందని ఎవరైతే విశ్వాసం ఉంచి బాప్తిసానికి సాదృశ్యమైన ఆయన రక్తంలో ఎవరైతే కడగబడతారో వారు రక్షింపబడతారు అని చెప్పిన వెంటనే అక్కడ నీళ్లు కనబడితే వెంటనే అతడు ఆలస్యం చేయకుండా నాకు బాప్తిస్మం ఇవ్వని వాళ్ళిద్దరూ కూడా నీళ్ళల్లోకి దిగి బాప్తిస్మం తీసుకున్నట్టుగా నపుంసకుడు మనం చూస్తున్నాం. దైవ సేవకుని యొక్క మాట ఎప్పుడైతే విన్నాడో, మాట ప్రకారంగా అతడు చేశాడో, తన జీవితంలో ఒక గొప్ప సంతోషం తన ఇంటిలోకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. సంతోషంతో తన త్రోవన తను వెళ్తూ ఉన్నాడట. ఈరోజున నీవు సేవకుని మాట వింటున్నావా? ఈరోజున సేవకుని చేర్చుకొని వాళ్ళు ఒకసారి నిన్ను గద్దించినా నీ మేలు కోసమై
మీ క్షేమము నిమిత్తమై నీవు వారి మాటకు లోబడుతున్నావా, లేకపోతే వారికి తిరుగుబాటు చేస్తున్నావా? అలాంటప్పుడు నీ కుటుంబంలో సమాధానం ఎలా ఉంటుంది? హల్లెలూయా. చూడండి, బైబిల్లో రెండవదిగా మరొక మాట కూడా నేను మీకు చెప్తాను. ఆదికాండం 39వ అధ్యాయం 5వ వాక్యం. రెండవ మాట ఆదికాండం 39వ అధ్యాయం 5వ వాక్యం. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతనిని విచారణకర్తగా నియమించెను. మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. హల్లెలూయా. ఎప్పుడు మన కుటుంబంలో సమాధానం ఉంటుందంటే మొదటిగా సేవకులను చేర్చుకోవాలి, సేవకుల నడిపింపుకు అప్పగించుకోవాలి, సేవకుల మాట వినాలి. అది మొదటి మాట, మనకు ఉండవలసిన మొదటి అనుభవం. రెండవ మాట ఏమిటంటే, ఇక్కడ మనం చూస్తే 39వ అధ్యాయంలో ఆదికాండం మనం చదువుకున్నాం 5వ వాక్యములో ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనపడుతున్నారు. ఆ వ్యక్తి ఎవరు అని అంటే పొతీఫర్. ఈ పొతీఫర్ అనేటువంటి ఆ యొక్క వ్యక్తి ఎవరికి అప్పగించుకున్నాడు చెప్పండి? యోసేపుకి అప్పగించుకున్నాడు. తన ఇంటి అంతటిని తన చేతిలో పెట్టాడట. ఎందుకంటే యోసేపుకు దేవుడు తోడై ఉండునట్లు ఆయన చూచాడు. యోసేపు దేవుడు తోడై ఉండి యోసేపు చేస్తున్న కార్యాలు సఫలం కావడం. కాబట్టి దీని ద్వారా నా ఇల్లు దీవింపబడుతుందని ఒక ఐగుప్తీయుడు తన ఇంటిని యోసేపు చేతిలో పెట్టాడండి. దాన్ని బట్టి బైబిల్ అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, దేవుడట 5వ వాక్యం చదవండి. అతడు ఇంటి మీదను మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఏం చేశాడట? ఆశీర్వదించాడట. ఆ విగ్రహారాధన యొక్క ఆ ఇల్లు ఆశీర్వదింపబడిందట. ఎందుకు అనంటే, ఎవరిని బట్టి అనంటే యోసేపును బట్టి, యోసేపుకు అప్పగించుకున్న విధానాన్ని బట్టి ఈ విగ్రహారాధికుడైన పొతీఫర్ని దేవుడు దీవించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఎందుకంటే విగ్రహారాధికుడైనప్పటికీ యోసేపుకు అప్పగించుకున్న విధానాన్ని బట్టి. హల్లెలూయా. వీళ్ళ దేవుడు జీవం కలిగిన దేవుడు. ఆ దేవుడు వీరికి తోడై ఉన్నాడు కాబట్టి ఇతను చేస్తున్న ప్రతి కార్యం సఫలమవుతుందని అప్పగించుకుంటే అతన్ని తన ఇంటినంతటిని యోసేపు చేతిలో పెడితే ఈ పొతీఫర్ ఇంటినంతటిని దేవుడు దీవించాడట. బైబిల్లో ఇంకా మనం చదువుకుంటూ వెళ్తే అదే యోసేపుకైట ఈ పొతీఫర్ ఏమో ఇంటిని చేతిలో పెట్టాడు. అయితే ఐగుప్తు దేశాన్ని పరిపాలించేటువంటి రాజు తన రాజ్యాన్ని యోసేపు చేతిలో పెట్టినట్లుగా మనం చూస్తాం. అదే ఆదికాండం 39వ అధ్యాయం 41వ అధ్యాయం 37వ వాక్యం. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మ కలిగినటువంటి మనుష్యుణ్ణి కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో వివేక జ్ఞానము గల వారెవరూ లేరు, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులయుందురు, సింహాస విషయంలో తప్ప మాత్రమే నేను నీ కంటే పైవాడన యుందునని యోసేపుతో చెప్పాను. చూడండి, ఈ పొతీఫర్ అయితే ఇంటిని పెట్టాడు. ఈ ఫరో ఉన్నాడే, ఐగుప్తు దేశాన్ని పరిపాలించే ఫరో ఇంటిని కాదు దేశాన్నే యోసేపు చేతిలో పెట్టాడట. ఎందుకంటే నీకన్నా
వివేకము కలిగిన వాడు ఎవడున్నాడు నాయన నా రాజ్యములో, నువ్వే నా రాజ్యాన్ని పరిపాలన చేయి, నేను రాజుగా ఉంటాను అని చెప్పి యోసేపు చేతికి తన రాజ్యాన్ని పెడితే, దాన్ని బట్టి యోసేపును బట్టట ఈ విగ్రహారాధికుడైన ఫరో యొక్క రాజ్యాన్ని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. వీళ్ళిద్దరు కూడా, ఈ ఫతీఫరు కానివ్వండి, ఈ ఫరో కానివ్వండి, దేవుని వాక్యం తెలియదు, వారికి ధర్మశాస్త్రం తెలియదు. అయినప్పటికీ వారు యోసేపు చేతికి అప్పజెప్పుకున్నాడండి. బైబిల్లో మనం చదువుకుంటూ వెళ్తే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు ఏం పేరంటే సౌలు. ఈ సౌలు అనే ఆ యొక్క వ్యక్తి ధర్మశాస్త్రం తెలిసి ఉన్నప్పటికీ, అతడు ఒక బెన్యామీను గోత్రానికి సంబంధించినటువంటి వాడై ఉన్నప్పటికీ చూడండి, అతడు మాత్రం దావీదుకు అప్పచెప్పుకోలే. దావీదుకు దేవుడు తోడయ్యుండుట చూచాడట. చూచినటువంటి ఆ యొక్క వ్యక్తి సౌలు, ఇదిగో దేవుని యొక్క అభిష్టం దావీదు మీద ఉంది అని చెప్పి అప్పగించుకుంటే తన జీవితంలో సౌలు దీవింపబడేవాడండి. దేవుని యొక్క ఉగ్రతకు పాత్రుడుగా మార్చబడేవాడు కాదు. అయితే అప్పగించుకోకపోగా లోపల కక్ష పెట్టుకొని, లోపల పగ పెట్టుకొని అతడు ఏం చేశాడంటే దావీదునే చంపాలని చూశాడు. ఈరోజున రెండవదిగా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఆశీర్వాదం ఉండాలంటే, మన కుటుంబాలలో దేవుని సమాధానం ఉండాలంటే, మన హృదయాన్ని దేవుని సమాధానం పరిపాలించాలి అని అంటే వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? మొదటిగా సేవకునికి నీవు అప్పగించుకోవాలి, సేవకులని చేర్చుకోవాలి, సేవకుల మాట వినాలి. రెండవదిగా ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు మన యొక్క అవయవములను పాపానికి దాసులుగా అప్పగించుకున్నాం. ఇప్పుడు దేవునిలోకి వచ్చిన తర్వాత ఈ రోజున మనము మన దేవునికి మనల్ని పరిపూర్ణంగా అప్పగించుకోవాలి. హల్లెలూయా. దేవునికి ఎవరైతే అప్పగించుకుంటారో, యోసేపు ఇక్కడ యేసయ్యకు సాదృశ్యం. యేసయ్యకి ఎవరైతే వారి జీవితాల్ని అప్పగించుకుంటారో, దేవుని వాక్యానికి, అలాగనే పరిశుద్ధంగా జీవించేందుకు ఆయనకి ఎవరైతే అప్పగించుకుంటారో అలాంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 2వ సమూయేలు పుస్తకం 6వ అధ్యాయం 2వ సమూయేలు పుస్తకం 6వ అధ్యాయం 10వ వాక్యం. 2వ సమూయేలు పుస్తకం 6వ అధ్యాయం 10వ వాక్యం. 6:10 యెహోవా మందసమును ఉంచెను. యెహోవా మందసం 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోము ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. చూడండి, దేవుని మందసం ఒబేదెదోము ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో అంతా ఆశీర్వదింపబడిందట. ఎందుకని అనంటే ఆ మందసములో 3 వస్తువులు ఉంటాయి. ఒకటి మన్నా కలిగిన బంగారు పాత్ర, రెండవది చిగురించు అహరోను కర్ర, మూడవది నిబంధన పలుకలు. ఈ మన్నా కలిగినటువంటి బంగారు పాత్ర గురించి నేను చెప్తాను. ఈ మన్నా అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని ఆత్మకు సాదృశ్యంగా ఉంది, పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. అయితే ఈరోజున నేను మీకు చెప్పాలనుకుంటున్న మాట ఏంటో తెలుసా? ఈ మన్నా అనేది కృతజ్ఞతకు సాదృశ్యం. దేవుడు చెప్పాడు ఏమనంటే, కొంత మన్నాను మందసం లోపల పెట్టండి. ఆ మన్నాకి ఎక్స్పైరీ డేట్ లేదు, ఆ మన్నా చెడిపోదు. మందసములో ఉంది కాబట్టి చెడిపోదు. రేపటి దినాన మీరు కనానును స్వతంత్రించుకున్న తర్వాత మీ పిల్లలకి ఆ మన్నాను చూపించాలి. ఎందుకు చూపించాలి అని అంటే, ఇదిగో అరణ్యములో దేవుడు మమ్మల్ని ఈ మన్నాను పెట్టి పోషించాడు అని మీ పిల్లలు దేవుని యందు భయభక్తులుగా నిలుపున్నట్లు మీరు కూడా నేను చేసిన మేలులను మరవకుండాన్నట్లు ఆ మన్నాను కొంచెం మందసములో మీరు ఉంచాలి అని చెప్పాడు. అంటే మన్నా వచ్చి దేనికి సాదృశ్యంగా ఉందంటే కృతజ్ఞత జీవితానికి. ఈరోజున మన కుటుంబాలు దీవింపబడాలంటే ఈరోజున మనలో కృతజ్ఞత కలిగిన జీవితం ఉండాలి. దేవుడు చేసిన మేలును మరిచే వారంగా మనం ఉండకూడదు.
ఆయన మన జీవితంలో చేసిన ప్రతి మేలులకు కృతజ్ఞులమై ఉన్నప్పుడు ఆశీర్వాదం ఉంటుంది. ఆఖరిగా మరొక మాట నేను మీకు చెప్పి నా మాటలు ముగిస్తాను. హెచ్కేలు పుస్తకం 44వ అధ్యాయం 30వ వాక్యం. 44వ అధ్యాయం 30వ వాక్యం. 44:30. 44:30 చదవండి. మీ ప్రతిష్ఠిత అర్పణలన్నిటిలోనూ తొలిచూలు వాటన్నిటిలోనూ మొదటివియు ప్రథమ ఫలములన్నిటి మొదటివియు యాజకుల వగును మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇవ్వవలెను. హల్లెలూయా. మీ ప్రతిష్టార్పణలన్నిటిలో తొలిచూలు వాటన్నిటిలో మొదటివియు ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివియు యాజకుల వగను మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను ఎవరికి ఇవ్వాలి అని అంటే యాజకులకు ఇవ్వాలట. ఇస్తున్నారా? మీ కుటుంబాలు దీవింపబడేటట్లు దేవుడు మీకు ఇస్తున్నటువంటి రాబడి అంతట్లో కూడా దశమ భాగాలు మీ ప్రతిష్టార్పణలన్నిటిలో మొదటివియు దేవునికి ఇస్తే ఆశీర్వాదం మీ కుటుంబాలలో ఉంటుంది. అది దేవుని యొక్క కమాండ్, ఆజ్ఞ. ఆ ఆజ్ఞను మనం పాటిస్తే తప్ప మన కుటుంబాలలో దీవెన ఉండదు అన్న సంగతిని మనం గుర్తించాలి. ఎందుకు సేవకునికి ఇవ్వాలి అని అంటే సంఖ్యాకాండం 18వ అధ్యాయంలో 26వ వాక్యంలో మీరు తర్వాత చదవండి. అది ఆ ప్రథమ ఫలాలు దశంభాగాలు అనేవి సేవకునికి దేవుడు ఇస్తున్నటువంటి స్వాస్యం అట. సేవకుడికి వేరొక పని ఉండదు. సేవకుడు మళ్ళీ ఎలా పోషింపబడాలంటే దేవుడు పెట్టిన విధి ఏమిటంటే సంఘం మీదనే అతడు బ్రతకాల. సంఘం ఇస్తున్న కానుకలు దశమ భాగాల ద్వారా అది దేవుడు పెట్టినటువంటి విధి. అది సేవకునికి దేవుడు ఇస్తున్నటువంటి స్వాస్యం. బైబిల్లో కూడా మీరు చదవండి. 12 గోత్రాలు అయితే ఇశ్రాయేలులకి 11 మందికి స్వాస్యాలు ఇవ్వబడ్డాయి. అయితే లేవీయులకు స్వాస్యాన్ని దేవుడు ఇవ్వలేదు. ఎందుకు అనంటే ఇదిగో వారు ప్రత్యక్షపు గుడారంలో పరిచర్య చేయాలి, అదే వారికి నేను ఇచ్చేటువంటి స్వాస్యం అన్నాడు. దాని మీదే బ్రతకాలి. ఈ రోజున చూడండి, కొంతమంది మేము కూడా సేవకులమే అంటుంటారు, కానీ ఉద్యోగాలు చేసుకుంటూ సేవ చేస్తుంటారు. అది దేవుని సంకల్పంలో ఉన్న సేవ కాదు. నీవు దేని మీద బ్రతకాలి అని అంటే సంఘం మీద బ్రతకాలి. అదే దైవ చిత్తానుసారమైనటువంటి సేవ. ఇంకా మనం చదువుకుంటూ వెళ్తే దేవుడు సేవకులకి ఇస్తున్నటువంటి ఫలం అంటది 18:26లో ఉంటుంది. ఇంకా అక్కడ మనం చదువుకుంటూ వెళ్తే 31లో ఉంటుంది. అది సేవకునికి దేవుడు ఇస్తున్నటువంటి జీతం. ఇంకోటి, అది సేవకునికట పవిత్రమైనదట. సంఘము నుండి అతడు తీసుకునే కానుకలు అవి ఎలాంటివి అని అంటే ప్రతిష్టార్పణలు, అంటే అవి పవిత్రమైనవట. ఇలా మీ జీవితాల్లో మీ కుటుంబాలని ఈ 4 అనుభవాలు కలిగి మీరు జీవించినప్పుడు మీకు సమాధానం ఉంటుంది. మీ ఇళ్లల్లో మీరు అన్ని రంగాలలో విస్తరిస్తారండి. దావీదు చేస్తున్నాడు ప్రార్థన. ఏమనంటే, నీ దాసుడనైన నా కుటుంబం నీ ద్వారా ఆశీర్వదింపబడినట్లుగా నీ సన్నిధిలో నా కుటుంబాన్ని స్థిరపరచు. అన్నీ ఉన్నాయి. లేనిది ఏంటి దావీదుకు అని అంటే సమాధానం లేదు. యాకోబుకి అన్నీ ఉన్నాయి, లేనిది ఏంటంటే సమాధానం లేదు తమ్మునితో. ఆ సమాధానం అనే ఆశీర్వాదం కోసమే వారు ప్రార్థిస్తున్నారు. అన్ని ఆశీర్వాదాల కంటే మించిన ఆశీర్వాదం ఏదైనా ఒకటి ఉందంటే సమాధానం. సమాధానం సమాధానం అనే వాక్యం చెప్తుంది. ఈ సమాధానం అనే ఆశీర్వాదం అనేది ఇంతవరకు మీ జీవితాల్లో లేదేమో, అన్నీ ఉన్నప్పటికీ ఈ రోజున దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆశీర్వాదాన్ని మీరు అనుభవించాలంటే మన జీవితాల్లో ఈ 4 అనుభవాలు ఉండాలి. 1, సేవకుని చేర్చుకోవాలి. 2, సేవకుల మాట వినాలా, సేవకుల నడిపింపుకు లోబడాలి.
రెండవది దేవునికి అప్పగించుకునే అనుభవం. యేసేపుకి ఎలా అయితే వారు అప్పగించుకున్నారో నీవు దేవునికి అప్పగించుకుంటే, నీతికి దాసులుగా ఉండుటకై నీ అవయవములను ఆయనకు అప్పగించుకున్నట్లయితే, మూడవది కృతజ్ఞత కలిగిన జీవితం మనకు ఉండాలి. నాలుగవది మన ప్రతిష్టార్పణలన్నిటిలోనూ మనకు దేవుడిస్తున్నటువంటి రాబడి అంతట్లో ప్రథమ ఫలం, దశమ భాగం దేవునికి ఇస్తే నిశ్చయంగా దేవుడు మన కుటుంబాన్ని దీవిస్తాడు. ఎందుకు దేవునికి ఇవ్వాలి, సేవకునికి ఇవ్వాలి అంటే అది సేవకునికి దేవుడిచ్చిన జీతం, ఫలం, సేవకునికి దేవుడిస్తున్న స్వాస్యం అది. ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో చెప్పబడిన వాక్యాన్ని బట్టి. ప్రైజ్ ది లార్డ్. ఆయన తన ప్రజలను దీవిస్తున్నాడు, ఆయన తన ప్రజల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఎలా అనంటే సమాధానమును, బలమును సమాధానమునిచ్చి వెండి బంగారాలు, వెలగలిగిన వస్త్రాలు, ఇవి ఆశీర్వాదాలు. వీటిని మించిన ఆశీర్వాదం ఒకటి ఉంది, అదే సమాధానం. యేసయ్య వచ్చింది కూడా సమాధానం లేని వారికి సమాధానం ఇవ్వాలని. సమాధాన కర్త అయిన ఆ సమాధానం అనే ఆశీర్వాదం నీకు కరువైన కారణం సేవకులకు లోబడట్లా. సేవకుని మాట దేవుని మాట. నిన్ను చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనును అంటున్నాడు ప్రభు. నా పేరట నా సేవకుని ఎవరైతే చేర్చుకునే వారికి గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తారో వారు తమ ప్రతిఫలాన్ని పోగొట్టుకోరు. వారు నన్ను చేర్చుకున్నట్టు అంటున్నాడు దేవుడు. సేవకుని తృణీకరిస్తున్నావంటే దేవుణ్ణి తృణీకరిస్తున్నావని అర్థం. సేవకుని చేర్చుకున్నాడు కొర్నేలు, ఇంట రక్షణ ఆనందం ప్రారంభమైంది. సేవకుని చేర్చుకున్నాడు చెరసాల నాయకుడు, ఇంటి వారితో ఆనందించాడు. సేవకుని చేర్చుకున్నాడు నపుంసకుడు, సంతోషముతో తన త్రోవలో వెళ్ళాడండి. ఈరోజు నా సమాధానం, ఆ సంతోషం, ఆ ఆనందం, ఆ రక్షణ ఆనందం నీ కుటుంబంలో దేవుడు ఉంచాలని ఆశపడుతూ రాత్రు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సేవకునికి అప్పచెప్పుకుంటావా నీ జీవితాన్ని? సేవకుడి మాట వింటావా? లేదు, సేవకులు ఎంత చెప్పినా మేము వినం, మేము నడిచేది, మేము చేసేది, మేము చేస్తామంటే నీకు సమాధానం ఉండదు. సేవకుడు దేవుని ప్రతినిధి, సేవకుడు దేవునికి మనుషులకి మధ్యవర్తి. ప్రార్థన చేసుకుందాం అందరం. అప్పగించుకునే అనుభవం, దేవునికి అప్పగించుకునే అనుభవం. నాదంటూ ఏది లేదయ్యా లోకములో, ఏదైనా ఉంటే అది నీదే. నాదంటూ లోకానా ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీవే బ్రతుకంతా నీవే. అవునయ్యా, ఇంతవరకు నీకు అప్పగించుకోలేదు నాయన, ఇది మొదలుకొని నీకు అప్పగించుకుంటాను. ప్రార్థన చేసుకో. ఈ ప్రతిష్టార్పణలన్నిటిలో సేవకునికి, యాజకునికి ఇవ్వవలసింది యాజకునికి ఇవ్వాల. కారణం అది దేవుడు అతనికి ఇస్తున్న స్వాస్యం, ఇన్హెరిటెన్స్, ఫలం, జీతం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు నాయన ఈ యొక్క లైవ్ కార్యక్రమం ద్వారా మీ ప్రజలతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం అయ్యా. మా కుటుంబాల్లో సమాధానం అనేది ఉండాలని, అది అన్ని ఆశీర్వాదముల కంటే శ్రేష్టమైనదని, ఆశీర్వాదం మా జీవితాల్లో మేము అనుభవించాలంటే మాకు ఉండవలసిన అనుభవాలు ఏంటో ఈ వాక్యపు వెలుగులో నుంచి మీరు మాతో మాట్లాడుకున్నారు. సేవకులకు అప్పగించుకునే జీవితాన్ని మీరు మాకు దయచేయండి అయ్యా. సేవకులకి అప్పగించుకునే జీవితాలు మీరు మాకు దయచేయమని వేడుకుంటున్నాము. ముఖ్యంగా నీకు కూడా అప్పగించుకోవాలని, కృతజ్ఞత కలిగి జీవించాలని, మాకు మీరు ఇచ్చిన రాబడంతట్లో సేవకులకి ఇవ్వాల్సిన ప్రథమ ఫలం సేవకునికి ఇవ్వాలని ప్రభు మీరు సెలవిచ్చారు. చెప్పబడిన ఈ మాటలు ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపజేసి నీరు కట్టమని, ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని, ఆశీర్వదింపబడిన ఇల్లుగా, గృహంగా మీరు మార్చమని
యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం చేరువచ్చిన ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకు